ఇండియా టుడే సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఒక సర్వేని నిర్వహించింది. ఆ సర్వేకి సంబంధించినటువంటి ఫలితాలను వెల్లడించింది. ఆ ఫలితాల ప్రకారంగా భారతదేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎన్డీఏ కూటమే అధికారాన్ని దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే తెలియజేస్తోంది. ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారంగా మూడ్ ఆఫ్ ఏపీ ఎలా ఉంది అనేది కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో గనక ఎన్నికలు జరిగితే మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని, ఎన్డీఏ కూటమికి 22 నుంచి 24 ఎంపీ స్థానాలు రాబోతున్నాయి అన్నట్లుగా ఇండియా టుడే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే వెల్లడిస్తూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మరింత దారుణంగా మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ ఇండియా టుడే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాల ఆధారంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇంతకీ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ సర్వే అంచనా వేసింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకున్నట్లుగా ఈ సర్వే తేల్చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమాత్రం మారలేదన్నట్లుగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే తెలియజేస్తోంది. 2024 ఎన్నికల నాటి పరిస్థితే కంటిన్యూ అవుతున్నట్లుగా ఈ సర్వే అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 22 నుంచి 24 పార్లమెంటరీ సీట్లు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 3 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే తెలియజేస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 350 పైగా స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని, ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఇండియా టుడే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే తెలియజేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో గనక చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని, అలాగే ఎన్డీఏ కూటమికి 22 నుంచి 24 ఎంపీ స్థానాలు రాబోతున్నాయని, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంతో పోలిస్తే ఇంకా ఒక స్థానం తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే తెలియజేస్తోంది. సో మొత్తంగా భారతీయ జనతా పార్టీకి 286 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఈసారి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంది అంటూ ఇండియా టుడే సంస్థ నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ అయితే తెలియజేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 99 స్థానాలు, అంటే ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గతంలో 99 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక ఒంటరిగా పోటీ చేస్తే 80 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే తెలియజేస్తుంది. ఈ ఇతర పార్టీలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 175 స్థానాలను ఇతర పార్టీలు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందన్నట్లుగా మూడ్ ఆఫ్ ది నేషన్ అయితే తెలియజేస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారిపోతున్నాయి అని ఎవరైతే భ్రమిస్తూ ఉన్నారో వారికి ఈ సర్వే అయితే ఒక షాకింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అక్కడ 4 ఎంపీ స్థానాలు అయితే ఉండడం ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ కేవలం 1 నుంచి 3 స్థానాల్లోకే పరిమితం అయ్యే అవకాశం ఉంది అంటూ మూడ్ ఆఫ్ ది నేషన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. కీ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే యునైటెడ్ అలయన్స్, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్, ఈ 2 కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టబోతున్నాయంటూ ఈ సర్వే అయితే తెలియజేస్తుంది. సో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. అలాగే యునైటెడ్ అలయన్స్ అనేది కూడా వారికి కలిసి వచ్చే అంశం. సంక్షేమ పథకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని, అందుకే ఇప్పటికిప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయనకి నిరాశ తప్పదు అన్నట్లుగా ఈ సర్వే అయితే మనకు వెల్లడిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.